నేను డెఫినెట్గా నాకు అర్హత ఉంది రావాలి అనుకున్నది టీటీడీ చైర్మన్. నేను చంద్రబాబు గారిని అడిగాను కూడా, ఏమంటే నాకు రోజు దేవుడు పూజ అనేది చాలా ఇష్టం అండి, ఎక్కడికి వెళ్ళినా రోజు గంట సేపు పూర్తి చేయకుండా బయటికి వెళ్ళను. ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చా కూడా తెల్లారుజామున 3:30కి వెళ్ళిపోయి స్నానం చేసి పూజ చేసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఢిల్లీ వెళ్ళేవాడిని. నాకు అది చేయాలని మనసులో కోరిక ఉందండి. నాకే మంత్రి పదవులు కానీ ఇంకోటి ఏమీ కోరికలు లేవు. ఎఫ్టీసీ చైర్మన్ చేయాలని నాకు వీలైతే అది ఇవ్వండి. టీటీడీ చైర్మన్, టీటీడీ ఎఫ్టీసీ కదా, సారీ టీటీడీ చైర్మన్ చేయాలని ఉందండి, అది ఇవ్వండి. చూద్దాం అయితే అలాగే అదే అన్నాడు. దాంట్లో జరగలేదు. ఆఖరాఖరిలోకి వచ్చినప్పుడు విపరీతంగా అన్ని మీడియాలో మొత్తం వచ్చేసింది ఎఫ్టీసీ చైర్మన్ అని మురళీమోహన్. చాలామంది ఫోన్లు చేసి ఇండియా నుంచి, అమెరికా నుంచి, ఇతర దేశాల నుంచి కూడా చేసి కంగ్రాచులేషన్స్ దాంట్లో మొదలెట్టారు. బాబు ఇంకా రాలేదు, అది వస్తుందో రాదో తెలియదు, రాకముందు కంగ్రాచులేషన్స్ అప్పుడే చెప్పొద్దండి, ఎవరికి అది కూడా రాదు అంటే అది మాత్రం బాధపడ్డా. అది మాత్రం టీటీడీ మాత్రం డెఫినెట్గా మిగిలినవి అన్నీ కూడా అవి అదొక గౌరవం. కానీ ఇది నేను ఇష్టపడి చేయాలనుకున్నా, నీతిగా నిజాయితీగా దేవుడి దగ్గర ఎక్కువ టైం అక్కడే గుడిలో ఉండి గడుపుతూ చేయాలి అని అనుకున్నా. అలా ఇక్కడ రాసి పెట్టలేదు. ఆయన అనుకుంటే ఇవ్వాలనుకుంటే ఇచ్చేసేవాళ్ళు. అక్కడ కూడా అడ్డుపడారు ఎవరో ఒకరు. అంటే అప్పుడు ఏమైందంటే మన గుంటూరు ఎంపీ గారు ఉన్నారు కదా, రాయపాటి సాంబశివరావు, ఆయన ట్రై చేశాడు, నేను ట్రై చేశాను. చివరిగా ఇద్దరికి కాకుండా చదలవాడికి ఆయనకి ఇచ్చినట్టు. అప్పుడు ఏమన్నా అంటే ఆయన ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఇవ్వాలని అనుకోవట్లేదు, మీకు ఆల్రెడీ పదవులు ఉన్నాయి కదా, ఈ లేనాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాను అని. పాలసీ అండి అన్న, పాలసీ అయితే నో రిగ్రెట్స్ అండి, థ్యాంక్ యూ అండి అని బయటకు వచ్చేసి ప్రెస్లో చెప్పేశాను. ప్రెస్లో అప్పుడే చెప్పేశారు. కోపం వచ్చింది మీకు బాగా? కోపం వచ్చి కదా, ఎందుకంటే ఆయనకి ఎన్ని ఉంటాయి అప్లికేషన్లు, ముఖ్యమంత్రి ఆయన ఎన్ని ఆలోచించాలి. మీకు వ్యాపార రంగంలో స్థిరపడడానికి శోభన్ బాబు గారి సలహా, రియల్ ఎస్టేట్ రంగంలో స్థిరపడడానికి ఆయన సలహా బాగా ఉపయోగపడిందని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. ఆ సలహాతోనే ఇలాగ మురళీమోహన్ గారు భూములు రియల్ ఎస్టేట్తో ఇంత సంపాదించారు, ఇంత ఎత్తుకెదిగారు. ఆ విధంగా చిన్న మొత్తంలో మనం కొంచెం ఇన్వెస్ట్ చేసుకోవాలనేది బాగా ప్రచారం. ఆ విషయంలో శోభన్ బాబు గారికి మీకు ఎట్లాంటి సంభాషణలు జరిగాయి అప్పుడు? అసలు అంటే ఆయన మొట్టమొదటి మేమందరూ సినిమా షూటింగ్ చేసినప్పుడు అడిగాడు ఆయన, షార్ట్ మధ్యలో ఏదో గ్యాప్ ఉంటే బయట కూర్చున్నాం అందరూ చెట్టు కింద. అప్పుడేమి గిర్వాన్లు లేవు కదా, చెట్టు కింద కుర్చీలు వేసి కూర్చున్నాం. నేనంటే బాగా ప్రేమగా ఉండేవాడు. మురళీమోహన్ గారు మీ ఎర్నింగ్స్ అన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారా అన్నాడు. సార్ నేను బిజినెస్ మ్యాన్ అండి, నాకు బిజినెస్ అంటే ఇష్టం, నేను బ్యానర్ పెట్టుకొని ఓన్ సినిమాలు తీస్తున్నాను, అలాగే నాకు నచ్చిన సినిమాలు ఉంటే కొనుక్కుంటున్నాను, జిల్లాలు కొనుక్కుంటున్నాను, అలాగే 2 డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలు, హైదరాబాద్లో ఒక డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ, విజయవాడలో ఒక డిస్ట్రిబ్యూటింగ్, 2 డిస్ట్రిబ్యూటర్లో షేర్ హోల్డర్ అయ్యానండి నేను. అప్పుడు ఆయన అన్నాడు ఒకటే మాట, మీరు అక్కడెక్కడో మీరు సొంత సినిమాలు తీసుకున్నారు బాగుంది, ప్రమాణంగా చేస్తున్నారు, అలాగే మీరు సినిమాలు కొనుక్కుంటున్నారు అది బాగుంది, మీరు 2 డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలో చేరామంటున్నారే అది మాత్రం మీరు చేసే తప్పు అండి అన్నాడు. అదేంటండి అన్న, వాళ్ళు కష్టపడి సంపాదించి మీకు ఇస్తారంటే మీకంటే వేరేళ్ళు ఎవరు ఉండరండి అన్నాడు. ఇవే లేదండి వాళ్ళు చాలా మంచి వాళ్ళు అండి, వాళ్ళు చేయరండి అట్లా అని. సరే నేను చెప్పాల్సింది చెప్పాను అన్నాడు. ఆయన చెప్పినట్టే సంవత్సరం తిరగకుండా 2 కంపెనీలు మొత్తం పడిపోయినాయి. ఒక కంపెనీది అయితే వాళ్ళు చేసిన అప్పులు కూడా నా మీద పడి, సౌండ్ పార్టీ నేను అప్పుడు, అందుకే నాకు పడి వాళ్ళందరికీ బాకీ వాళ్ళందరూ కూడా పిలిచి, నేను మీ అసలు ఏముందో చెప్పండి, వడ్డీలు ఇవ్వను, అసల్లో రూపాయికి ₹10 ఇస్తా, దానికి మీరు ఇష్టం అయితే తీసుకోండి, మీరు నాకు అప్పు ఇవ్వలేదు, నేను మీ దగ్గర తీసుకోలేదు, నా డబ్బులే బోల్డెని పోయినాయి అని చెప్తే వాళ్ళందరూ ఒప్పుకున్నారు. అది అందరికీ అప్పుడు ఇచ్చేసాను. అప్పుడు వాళ్ళు ఐపీ పెట్టారు, మీరు కాదు, ఆయన పెట్టాడు. అంతేగాని అది అప్పుడు దాని తర్వాత ఇచ్చారు. ఆయన చనిపోయారు. ఆయన చనిపోయేటప్పటికి ఆ కంపెనీలో పార్ట్నర్గా ఉన్నాళ్ళు నేను సౌండ్ పార్టీ, అందుకని అందరూ వచ్చి అందరు వచ్చి పడ్డారు.